హైకోర్టు నిన్న 2 రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇలా క్లియర్గా GOMS నంబర్ 18 కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ GOMS నంబర్ 18 డేటెడ్ 29/6/2016, GOMS నంబర్ 25 డేటెడ్ 16/7/2016 ఈ జియోలో క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతారు, జాయింట్ సిగ్నేచర్ MRO అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు. పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇది హైకోర్టు ఆర్డర్. నిన్న ఎమ్మెల్యే ఇస్ ఫైనల్, జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి. కలెక్టర్ గారు, RDOలు, MROలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిర్ అనుకుంటారా అయింది తెలంగాణ అంటే? గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా అయింది? ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీరెట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ప్రజలు మమ్మల్ని 39 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని 64 మందిని గెలిపించారు. కేవలం 1.8% ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే. దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్ ఉంటుంది. మొన్న నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ 10 కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట. ఓడిపోయినోడు ఎవడో ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా దాన్ని కూడా మేము పెట్టిన ప్రపోజల్ అనేటివి మీరు ఇవ్వకపోతే మేము ఈ BRS పార్టీలో ఉన్న 33 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా ఖచ్చితంగా హైకోర్టుకి పోతాం. మళ్ళా ఆడ కూడా పిటిషన్ వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొకసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీతో మా పంచాయతీ కాదు, కానీ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది, నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి కూడా చెప్తా ఉన్నాను, నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మీద, నా హుజురాబాద్ నియోజకవర్గ పేద లబ్ధిదారుల మీద మాత్రం తీసుకోకండి. మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఎంత దూరమైనా నా ప్రజల కోసం నేను పోతా అని మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు పోతారని ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. మాకైతే అది లేదు. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. లేని వాళ్ళు పోయినంటే అవకాశవాదులు అంతే. మీకు తెలిసే కదా, గతంలో కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉండే, తర్వాత అవకాశవాదులుగా మన 10 సంవత్సరాలుగా BRS పార్టీలో ఉన్నారు. అన్ని అవకాశాలు తీసుకున్నారు, అంత లబ్ధి పొందారు, మళ్ళీ పార్టీ మారారు. మీకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ కొత్తగా చెప్పండి. తప్పకుండా అండి, కంటిన్యూగా ఉంటాం.
ఇక మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, పోయే వాళ్ళు అనేది వాళ్ళని మీరు అడగండి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు మంత్రులుగా అనుభవించారు, ఒక్కొక్క కుటుంబంలో 3 పదవులు అనుభవించారు. మరి 10 సంవత్సరాలుగా వాళ్ళు అన్నీ అనుభవించి కూడా వాళ్ళు పార్టీలు మారారు. కాబట్టి మీరందరూ ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఏ పదవులు అనుభవించారు, ఎంత లబ్ధి పొందారు అని మీకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే అట్లాంటి అవకాశవాదులు ఉంటారు, అందరు ఉండరు కదా. అయినా కూడా కాకుండా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతాం. అంటే ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, పెద్ద మనుషులే కదా. ఆ రోజు కొంతమంది టీడీపీ నుంచి వచ్చారు, ఒక పదవులు అప్పుడు మంత్రులుగా ఇక్కడ అన్ని పెద్ద పదవులుగా అనుభవించి వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పించాలనేది ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకున్న తర్వాత మళ్ళీ